ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది పచ్చడి. టమాటా పచ్చడి ఎంత బావుంటుందంటే, మీ ఇంట్లో ఎన్ని కూరలున్నా అది చికెన్ బిర్యానీ అయినా సరే, కొంచెమైనా పెట్టుకొని తినాలనిపిస్తుంది. అంత బావుంటుంది. ఎలా చేసుకోవాలో నేను చెప్తానండి. ముందుగైతే మంచిగా ఎర్రగా పండిన టమాటాలు తీసుకోండి. అవి నీట్‌గా క్లీన్ చేసేసి, ఒక కాటన్ క్లాత్ తోటి తుడిచి కొద్దిసేపు ఆరబెట్టండి. తర్వాత కట్ చేసేసుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకొని అవి ఎన్ని అవుతాయో చూసుకోండి. అంటే ఒక 4 కప్స్ అలా అయినాయి నాకు. అంటే మెజర్మెంట్ కోసం అనమాట. కారం, ఉప్పు అన్నీ సరిపడా వేయడానికి. నాకైతే 4 కప్స్ అయినాయి. మీకెన్ని కప్స్ అవుతాయో ఖచ్చితంగా కొలుచుకోండి. మనము ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మంచిగా ఏం పిక్కలు లేకుండా అన్నీ తీసేసి మంచిగా దీంట్లో యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని మంచిగా ఈ టమాటా మిశ్రమాన్ని దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఉప్పుని ముప్పావు వంతు తీసుకోవాలి. అంటే 4 కప్స్‌కి 75 గ్రామ్స్ సరిపోతుందనమాట. లేకపోతే ఎక్కువ అయిపోతుంది. చూసుకొని ఏసుకోండి. కావాలంటే మళ్ళీ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. ఏం గాదు. ఇబ్బంది ఏం లేదు. మంచిగా మూత పెట్టి మంచిగా ఉడకనివ్వండి. ఒక 10 నిమిషాలు వదిలేయండి. మంచిగా గుజ్జుగా రావాలనమాట. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఎందుకంటే అడుగంటేస్తదనమాట. మనము మీడియం ఫ్లేమ్ మీద పెడుతూ మంచిగా కలుపుతూ ఉండండి. ఇలా వస్తుందనమాట చూడండి వీడియోలో చూపించినట్టు. తర్వాత మనకి మా ఇంట్లో అయితే కొంచెం లైట్‌గా తింటారు. అందుకోసం 1 కప్ ఏసాను. మీరు 1 ½ కప్ కూడా ఏసుకోవచ్చు. 1 ½ కప్ వేసినా ఏం గాదు. అంతేం మంటేం రాదు. నాకైతే 1 కప్ సరిపోతుంది. మా పాప కూడా తింటుంది ఇష్టంగా. అందుకని మాకు 1 కప్ సరిపోతుంది కాబట్టి ఏసాను. మంచిగా కలుపుకోండి. తర్వాత మనము తాలింపేసుకోవాలనమాట. నూనెలో మంచిగా తాలింపంటే తెలుసు కదా! ఆవాలు, మంచిగా తెల్లగడ్డ, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకొని తాలింపుని తీసి మనము ఈ మిశ్రమంలో యాడ్ చేసేసుకోవాలనమాట. అడుగంటకుండా ఒక 10 నిమిషాలు గరిటెతోటే తిప్పుతూ ఉండాలి. అలాగే తిప్పుతూ ఉంటే బాగా అయిపోతుంది. ఈలోపు మనము ఆవు పిండిని మనం యాడ్ చేసుకోవాలన్నమాట ఈ పచ్చడిలో. అది టేస్ట్ మారిపోతుందనమాట. ఇది కానీ యాడ్ చేసుకుంటే ఏం లేదు. ఆవాలు, మెంతులు మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోవాలి. ఇంకా అంతే అయిపోయిందనమాట. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో లేకపోయినా నిల్వ ఉంటుంది. కావాలంటే ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తుంది. మీ వాళ్ళు ఇష్టంగా తింటారు. వెళ్తూ ఒక లైక్ ఇచ్చిపోండి ప్లీజ్.